సెలబ్రిటీస్ అయినా సైతం మేము ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పి వస్తున్నారు. మనతో పాటు మంచు మనోజ్ గారు ఉన్నారు. సార్, హైదరాబాద్లో ఓటింగ్ చాలా తక్కువ శాతం అయింది. పోలింగ్ డే అంటే హాలిడే లాగా చూస్తున్నారు, ఏమంటారు సార్? ఇది ఓటింగ్ అనేది మనకుండే ఏకైక ఒక మంచి హక్కు. అండ్ ఇది మన ఫ్యామిలీ కోసం, మన కుటుంబం కోసం, మన చుట్టుపక్కల ఉన్న మంచి కోసం మనం చేయాల్సింది ఇది మన బాధ్యత. సో ఐ విష్ ఇట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ. ఎవ్రీబడి కమ్ అండ్ ఓట్. మేడం చెప్పండి, హైదరాబాద్లో పోలింగ్ డే అంటే ఒక హాలిడే లాగా చూస్తున్నారు, ఏమంటారు మేడం? హాలిడే లాగా చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఓటు ఒక ఇంపార్టెన్స్ మీరు మీడియా పరంగా కూడా చెప్తూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓటును వేస్ట్ చేసుకోకండి. మన భవిష్యత్తు మీ చేతిలో ఉంది, మన చేతిలో ఉంది అనడానికి ఓటింగ్ ఒక మెయిన్ నిదర్శనం ఒక డెమోక్రసీలో. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ ఓట్. మేడం, సెలబ్రిటీస్ అయినా మీరు వస్తున్నారు, సామాన్య ఓటర్లకు ఏం చెప్తారు? ఇంటి దగ్గర ఉన్నటువంటి ఓటర్స్కి అందరికీ బయటకు వచ్చి ఓటు వేయండి. అంత ఎండ కూడా లేదు ఇక్కడ. చాలా మంది వస్తున్నారు ఓటు వేయడానికి. చాలా మందికి ఓటు ఉపయోగించుకోమని చెప్తానే ఉన్నాం. ప్లీజ్ యూజ్ యువర్ ఓట్స్. థ్యాంక్ యూ. ఎస్, అది చెప్తున్నారు. ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఎండ కూడా చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్లో కేవలం 20% మాత్రమే ఓటు పోలింగ్ నమోదైంది కాబట్టి ఇంకా పెరిగే విధంగా అందరూ ఓటింగ్కు రావాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.